ప్రాజెక్టు లీకేజ్ వ్యవహారానికి సంబంధించి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అదే విధంగా స్కూల్ సెకండరీ సర్టిఫికేట్ ఎస్ఎస్సి బోర్డు కూడా వాళ్ళను టెండర్ల నుంచి నిషేధించారు. వాస్తవంగా కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడానికి అధికారులు రికమెండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తి ఒత్తిడి చేసి ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయకుండా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఎస్ఎస్సి బోర్డు నుంచి టెండర్ల భాగస్వామ్యం చేయకుండా నిషేధించారు. కానీ ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయలే. అంటే స్కూల్ బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు నిషేధించిన సంస్థ కొన్ని వేల మంది విద్యార్థులను హాల్ టికెట్లు ఇవ్వకుండా వాళ్ళ బతుకులను చీకటిమయం చేసిన సంస్థకు ఈనాడు జేఎన్టీయు ఎందుకు నామినేషన్ మీద ఈ పనులన్నిటినీ ఇచ్చింది అంటే ప్రభుత్వంలో ఉన్న అత్యంత కీలకమైన వ్యక్తి ఒత్తిడి వల్ల, వాళ్ళ బంధుత్వం వల్ల, వాళ్ళ మిత్రత్వం వల్ల శాఖ మంత్రి శాఖకు సంబంధించిన చైర్మన్ సహకరించడం వల్ల ఈనాడు ఈ దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్రంలో జరిగింది. కాబట్టి ఈనాడు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిబిసిఐడి చేత విచారణ చేయించి తూతూ మంత్రంగా మధ్య దళారులను ముద్దాయిలుగా చేసి ఎంసెట్ పరీక్షను రద్దు చేసి దళారులను జైలుకు పంపించి చేతులు గడుక్కోవాలనే ప్రయత్నం చేస్తుండ్రు.